ఐపీఎల్ 2026 సీజన్లో తను మునుపెన్నడూ చూడని విధ్వంసకర బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సరికొత్త రికార్డుల వేట మొదలైంది. లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ టీనేజ్ సెన్సేషన్ ప్రదర్శనపై టీమిండియా లెజెండ్ మాజీ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ప్రశంసల జల్లు కురిపించారు. విండీస్ దిగ్గజం యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట సుదీర్ఘకాలంగా చెక్కు చెదరకుండా ఉన్న ఒక చారిత్రక ఐపీఎల్ రికార్డును బ్రేక్ చేసే అద్భుతమైన సత్తా ఈ చిన్నారి క్రికెటర్కు ఉందని ఆయన జోస్యం చెప్పారు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక సీజన్లో అత్యధికంగా 59 సిక్సర్లు కొట్టిన అరుదైన రికార్డ్ ఇప్పటికీ క్రిస్ గేల్ పేరిట భద్రంగా ఉంది. అయితే నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన కీలక మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ మైదానం నలుమూలలా 6 భారీ సిక్సర్లు బాదడం ద్వారా ఈ సీజన్లో తన మొత్తం సిక్సర్ల సంఖ్యను ఇప్పటికే 53కు చేర్చడం విశేషం. ప్రస్తుత సమీకరణాల ప్రకారం రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్ దశలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉందని, ఒకవేళ ఆ జట్టు ఆశించినట్లుగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తే మాత్రం క్రిస్ గేల్ వరల్డ్ రికార్డును వైభవ్ ఖచ్చితంగా బద్దలు కొడతాడని కుంబ్లే చాలా నమ్మకంగా అభిప్రాయపడ్డారు. ఈ విలక్షణమైన ప్రదర్శనపై కుంబ్లే విశ్లేషిస్తూ మైదానంలో వైభవ్ బ్యాటింగ్ శైలిలోని పరిపక్వత తన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. ముఖ్యంగా లక్నో బౌలర్ దిగ్వేష్ రాథీ బౌలింగ్ లో ఎక్స్ట్రా కవర్ మీదుగా అతను అత్యంత సులువుగా క్లాసిక్ టైమింగ్ తో కొట్టిన సిక్సర్లను చూస్తే అతనిలోని స్పెషల్ టాలెంట్ ఏంటో అందరికీ అర్థమవుతుందని కొనియాడారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంతటి ఒత్తిడితో కూడిన లీగ్ లో అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొంటూ ఆ స్థాయి షాట్లు ఆడడం చూసి తాను ముగ్ధుడినయ్యానని, ఆ అసమాన నైపుణ్యాన్ని పగొట్టడానికి తనకు మాటలు రావడం లేదని కుంబ్లే భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ సీజన్ ఆరంభం నుండి వైభవ్ ఆడుతున్న తీరు కేవలం గాల్లో బ్యాట్ తిప్పడం కాకుండా పక్కా క్రికెటింగ్ షాట్లతో పరుగుల వరద పారించడమేనని విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. లీగులో దిగ్గజ బౌలర్లు సైతం ఈ బుడతడికి బౌలింగ్ చేయాలంటే భయపడేలా తన హవా కొనసాగిస్తూ టీ20 ఫార్మాట్ లో సరికొత్త బ్యాటింగ్ పంథాను అతను పరిచయం చేస్తున్నాడు. ఈ చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించి ప్రతిసారి ఇంటర్వ్యూల్లో ఎంతో పరిపక్వతతో అనుకువతో మాట్లాడుతున్నాడని అభినందించారు. ఎంతటి విజయాన్ని అందుకున్నా మైదానంలో ఎంతటి అగ్రెసివ్ బ్యాటింగ్ చేసినా మైదానం వెలుపల పెద్దల పట్ల ఆట పట్ల అతను చూపిస్తున్న గౌరవం చాలా గొప్పదని కొనియాడారు.